చూడండి ఎంత భయంకరంగా ఉందో కర్నూలులో యాక్సిడెంట్. చూడడానికే చాలా భయంకరంగా ఉంది. చూస్తుంటేనే గుండె జారిపోతుంది చూడండి. అవునమ్మా, నేను చూశాను. చాలా భయంకరంగా జరిగిందమ్మా. చాలా దారుణంగా జరిగింది. ఈ సంఘటన చూస్తేనే భయం వేస్తుంది. ఇలా ఉంటే ఎలాగండి? చాలా అక్క ఏం చేస్తున్నారు? వంటకాలు అయి చూస్తున్నారు ఎట్టి సెలవుని? లేదక్క, కర్నూలులో యాక్సిడెంట్ అయింది కదా, అదే చూస్తున్నాం. చాలా భయంకరంగా ఉంది కదా యాక్సిడెంట్. అవునమ్మా, నేను అసలు నడిచి వచ్చాను, బస్సు ఎక్కలేదు. చాలా భయం వేసింది. బస్సు ఎక్కితే చచ్చిపోతామని అది చూసి భయం వేసేసి బస్సు ఎక్కలేదు, నడుచుకుని వచ్చాను. అదే షాకిరా, అలా అంటావు. మనం చనిపోతామని చెప్పి మన ప్రయాణాలు మానేసుకుంటామా ఏంటి? ఎప్పటికైనా మనం కూడా అదే స్థితిలో మనం కూడా చనిపోతాం ఏదో ఒక రోజు. రాత్రి పాపం ఒకే ఫ్యామిలీ చనిపోయారు. అయ్యో పాపం. అదేంటి, ఒక అమ్మాయి అయితే ఉద్యోగానికి ట్రైనింగ్ కి వెళ్ళి వచ్చింది పాపం. తనకి ఎన్ని ఆశలు ఉంటాయి, తను కూడా చనిపోయింది. అవును కదమ్మా, మరి ఎంత బాధ విషయం. వదినా, రీసెంట్ గా కర్నూలులో యాక్సిడెంట్ జరిగింది కదా, మీకు తెలుసా? మేము ఇప్పుడు చాలా మాట్లాడుకుంటున్నామమ్మా. చాలా బాధాకరంగా ఉంది కదా. బాధాకరంగా ఉంది, భయంగా కూడా ఉంది. దీన్ని బట్టి మన గ్రంథాలు ఈ విధంగా తెలియజేస్తున్నాయి. భగవద్గీత, బైబిల్, ఖురాన్ పుట్టిన ప్రతి వాడికి కూడా మరణం అనేది రుచి చూడవలసిందే అని గ్రంథాలు తెలియజేస్తున్నాయి. దీన్ని బట్టి మీరేమంటారు? ఈ జీవితం చాలా అశాశ్వతమైన జీవితం. అవును కదా, శాశ్వతమైన జీవితం ఒకటి ఉంది, ఇది అశాశ్వతమైన జీవితం. కాబట్టి మన ఖురాన్, బైబిల్, భగవద్గీత ఈ 3 గ్రంథాల్లో ఈ విధంగా తెలియజేస్తున్నాయి. అవునమ్మా, ఈ విషయం మరి అందరికీ తెలిస్తే ఎంత బాగుండును. అవును కదా, మీరు చాలా మంచి విషయాలు మాకు తెలియజేశారమ్మా మీరు. అవును కదా మరి. చూసారు కదండి ఈ సంఘటన. అంటే మనిషి మరణం ఎప్పుడైనా సంభవించవచ్చు. అది ఎప్పుడు అనేది ఎవరు చెప్పలేం. రేపొద్దున మనం కూడా కావచ్చు. మరి ఈ సమయంలో మనం గ్రహించాల్సిన విషయం ఏమిటి అంటే, మన గ్రంథాల్లో దేవుడు ఏం చెప్పాడో ఆ విధంగా జీవితం గడపాలి. మన కర్తవ్యం ఏమిటంటే, మనందరినీ పుట్టించిన సృష్టికర్తను మనం ఆరాధించాలి. ఆయన పుట్టాడు, ఆయన మరణించడు, ఆయన కంటికి కనిపించడు, కానీ ఆయన మనల్ని చూస్తున్నాడు, వింటున్నాడు, గమనిస్తున్నాడు అనే విషయంతో మన జీవితం గడపాలి. మరణం అనేది ఎప్పుడైనా సంభవించవచ్చు. ఇది అశాశ్వతమైన జీవితం. శాశ్వతమైన జీవితం ఇంకోటి ఉంది. కాబట్టి మనం ఈ సంఘటన ద్వారా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, రేపొద్దున మనం కూడా వెళ్ళిపోతాం. మనం ఇక్కడ ఉన్న జీవితంలో ఏం చేయాలంటే ఆ దైవాన్ని గుర్తించాలి. థ్యాంక్ యూ.